గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు బైనామిల్ థియరమ్ టాపిక్ తీసుకుంటే దాంట్లో సబ్ టాపిక్స్లోంచి ఏంటేంటి బిట్స్ ఎంసెట్లో పడుతున్నాయి, వాటి తాలూకా షార్ట్ ట్రిక్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. బైనామిల్ థియరమ్ తీసుకుంటే దాంట్లో ఉండే సబ్ టాపిక్స్ అంటే ఈ సబ్ టాపిక్స్లోంచి ఎంసెట్లోకి బిట్స్ పడుతున్నాయి. బైనామిల్ థియరమ్ ఫర్ పాజిటివ్ ఇంటిజర్ ఇండెక్స్, నెంబర్ ఆఫ్ టర్మ్స్, జనరల్ టర్మ్, మిడిల్ టర్మ్, గ్రేటెస్ట్ కోఎఫిషియంట్స్, multinomial theorem, numerically greatest term, binomial theorem for irrational terms, binomial theorem for any index, important expansions. ఈ సబ్ టాపిక్స్లోంచి మనకి ఎంసెట్ బిట్లు పడుతున్నాయి. ఓకే, సో ఈ సబ్ టాపిక్స్ కానీ మనం బాగా నేర్చుకుని ఫార్ములాలు గట్రా బాగా డ్రైవ్ చేసుకుంటే మనకి డెఫినెట్గా మనకి బైనామిల్ థియరమ్లోంచి బిట్స్ అయితే పోవు. ఓకే, ఎంసెట్లో షార్ట్ ట్రిక్స్. ఇప్పుడు కొన్ని షార్ట్ ట్రిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. The coefficient of x power 9 in 1 plus 3x plus 3x square plus x cube whole power 15 is. ఇది ఏ ఫార్ములా ఉంది అనుకుంటే a plus b whole cube ఫార్ములాలో ఉంది. a plus b whole cube ఫార్ములా a cube plus 3a square b plus 3ab square plus b cube అంటే 1 plus x whole power 50 whole cube, 1 plus x whole cube whole power 15 అంటే 1 plus x whole power 45 అంటే ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జనరల్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ అనే ఫార్ములాలో ఉంది. దీని జనరల్ టర్మ్ ఏంటి? 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ అని జనరల్ టర్మ్ టీఆర్ ప్లస్ 1 ఎన్సీఆర్ ఎక్స్ పవర్ ఆర్. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత అండి? 45. వాడు పవర్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 9 అన్నాడు అంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు 9, ఆర్ ఇజ్ ఈక్వల్ టు 9. దేర్ఫోర్ 45 సిఆర్ ఎక్స్ పవర్ ఆర్ అంటే 45 C9 ఎక్స్ పవర్ 9. ఇక్కడ మన దగ్గర ఫార్ములా ఎన్సీఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై n minus r factorial into r factorial అంటే 45 factorial by 45 minus 9 36 factorial into 9 factorial. Therefore answer is 45 factorial by 36 factorial into 9 factorial. Next, the number of terms in the expansion of 1 plus root 2x whole power 23 1 minus root 2x whole power 23. ఈ సమ్లో ఇచ్చిన పవర్లో వాల్యూ చెక్ చేసుకోండి. ఇది ఈవెన్ ఆడా? ఇది ఈవెన్ అయితే ఒకలా చేయాలి, ఆడ్ అయితే ఒకలా చేయాలి. ఫార్ములాలు ఉన్నాయి. ఇచ్చిన పవర్ నెంబరు n is equal 23, దేర్ ఫర్ ఆడ్ నెంబర్, ఇది ఆడ్. దేర్ ఫర్ ఆడ్కి ఫార్ములా దాన్ని టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆడ్కి ఫార్ములా n ప్లస్ 1/2 అంటే 23 ప్లస్ 1 24/2. దేర్ ఫర్ ఆన్సర్ 12 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఫార్ములా చూడండి. ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ x ప్లస్ ఏ హోల్ పవర్ n ప్లస్ x మైనస్ ఏ హోల్ పవర్ n ఈజ్ ఈవెన్ కానీ అయితే n ప్లస్ 2/2, ఆడ్ అయితే n ప్లస్ 1/2. ఈ పవర్లో ఇచ్చింది కానీ ఈవెన్ అయితే n ప్లస్ 2/2 రాయండి. పవర్లో ఇచ్చింది ఆడ్ అయితే n ప్లస్ 1/2 రాయండి. ఓకే, నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ టర్మ్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ హోల్ క్యూబ్ ఈజ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది మల్టీనామియల్. ఇక్కడ పవర్లో ఉన్న వాల్యూని n అంటారు. n ఈజ్ ఈక్వల్ టు 3 1 2 3 4 5 r ఈజ్ ఈక్వల్ టు 5. ఫార్ములా ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ n ప్లస్ ఆర్ మైనస్ 1 సి ఆర్ మైనస్ 1, n ప్లస్ ఆర్ అంటే 3 ప్లస్ 5 8 మైనస్ 1 7 సి ఆర్ మైనస్ 1 5 మైనస్ 1 7 సి 4. దేర్ ఫోర్ ఇక్కడ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 4 4 క్యాన్సిల్ 3 2 జా. దేర్ ఫోర్ ఆన్సర్ ఇస్ 35 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద మిడిల్ టర్మ్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x మైనస్ 1 బై ఎక్స్ హోల్ పవర్ 18. ఇక్కడ ఇచ్చిన ఎక్స్పాన్షన్లో మిడిల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే పవర్ మీద బేసే ఉంటుంది. పవర్లో n చెక్ చేసుకుంటే ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n. ఇఫ్ n ఈజ్ ఈవెన్ n/2 ప్లస్ 1 ఒక టర్మ్ ఉంటుంది మిడిల్ టర్మ్. n కానీ ఆడ్ అయితే రెండు టర్మ్లు ఉంటాయి, n ప్లస్ 1/2 n ప్లస్ 3/2. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 18. దేర్ ఫోర్ ఇది ఈవెన్ టర్మ్. ఈవెన్ టర్మ్కి ఎన్ని ఉంటాయి? ఒకటి ఉంటుంది. దేర్ ఫోర్ n/2 ప్లస్ 1 18/2 అంటే 9 ప్లస్ 1 10th టర్మ్ ఈజ్ ద మిడిల్ టర్మ్. 10th టర్మ్ ఈజ్ ద మిడిల్ టర్మ్. దేర్ ఫోర్ ఫార్ములా ఎన్సీఆర్ ఎక్స్ పవర్ ఆర్ a power n minus r. Therefore T10 is equal to 18 C9 x power 9 minus 1 by x whole power 18 minus 9. ఓకే, ఈ ప్రకారంగా రాసుకున్నాం. Therefore x power 9 cancel. Therefore answer minus 18 C9. Next, find the greatest term in the expansion of 1 plus 2x whole power 9 where x is equal to 2/3. ఇక్కడ ఫార్ములా చెక్ చేసుకోండి. p is equal to n plus 1 mod x by 1 plus mod x, where p is an integer, then pth term and p plus 1th term are numerically greatest terms. రెండు టర్మ్లు గ్రేటెస్ట్ టర్మ్లు అవుతున్నాయి. ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 plus x whole power n also write as the
mod TP ఈజ్ ఈక్వల్ టు mod TP ప్లస్ 1. ఇది మనం ఒక సమ్ ఎగ్జాంపుల్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. n+1 into mod x by 1 plus mod x that is equal to p plus f, where p is an integer and 0 less than f less than 1, then p plus 1th term is the numerically greatest term in the expansion of 1 plus x power n. ఇక్కడ చెక్ చేసుకుంటే x is equal to 2/3, n is equal to 9. therefore ఈ ఫార్ములా ప్రకారం తీసుకుంటే n+1 into mod x by 1 plus mod x, n+1 into mod x by 1 plus mod x. therefore n అంటే ఎంత 9, 9 plus 1 10, 10 into 2x by 1 plus 2x, 10 into 2 20, 20 into 2 40, 40/3 by 3 1 ja 3 7, 7/3, 3 3 cancel, 40/7. డెల్ రాసుకోవచ్చు 5 7 35 plus 5 40/3. ఇది ఏమంటవుతుంది, ఇట్స్ నాట్ అన్ ఇంటిజర్. therefore the greatest term in the expansion t5 plus 1 that is equal to t6 is the greatest term అవుతుంది. therefore t6 ఫార్ములా ప్రకారంగా NCR, ఇది 1 plus x ఫార్ములా ఉంది కాబట్టి x పవర్ ఈ వాల్యూ r. therefore 9c5 2 into value of x is equal to 2/3, 9c5 and 4/3 whole power 5. okay, next, if x is positive then first negative term in the expansion of 1 plus x whole power 27/5. జాగ్రత్తగా చూసుకోండి, ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అడిగాడు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది 1 plus x whole power p/q ఫామ్లో ఉంది. ఇక్కడ చాలా సింపుల్గా రాసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేసుకుంటే ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఆఫ్ 1 plus x whole power p/q వేర్ 0 less than x less than 1, p and q are the positive integers and p is not a multiple of, and p is not a multiple of, p is not a multiple of q, p is not a multiple of q, then t step of p/q plus 3. అంటే ఇక్కడ చెక్ చేసుకుంటే 27/5, 27/5 అనేది చెక్ చేసుకుంటే 27 అనేది 5కి మల్టిపుల్ కాదు. therefore ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. therefore 27/5, 5 5s, therefore t5 plus 3 that is equal to t8. t8 is the first negative term. next, in the expansion of 1 plus x whole power n, the coefficients of 5th, 6th, 7th terms are in AP, then n is equal to, ఇక్కడ ఫార్ములా చెక్ చేసుకుంటే ఇది ఫార్ములా, if the coefficients of tr, tr plus 1, tr plus 2 terms are in the expansion of 1 plus x whole power n are in AP, then the value of r is equal to n plus or minus root over n plus 2/2 for all n belongs to n. ఇక్కడ ఇచ్చిన 3 టర్మ్లు ఏపీలో ఉండాలి. 5 6 7 ఈ 3 ఏపీలో ఉన్నాయి. కామన్ డిఫరెన్స్ ఒకటే, చెక్ చేసుకోండి, కామన్ డిఫరెన్స్ ఒకటే. 5 6 7 టర్మ్స్ ఆర్ ఇన్ ఏపీ. therefore r is equal to n plus or minus root n plus 2/2, that is equal to 5 is equal to n plus or minus root over n plus 2/2. 2 5s 10, 2 5s 10, ఈ అన్నిటి తీసుకుంటండి. 10 minus n is equal to plus or minus root over n plus 2, squaring on both sides. 10 minus n whole square is equal to n plus 2. a minus b whole square లో ఉంది, a square plus b square minus 2ab is equal to n plus 2. అంటే n square minus 21n plus 98 equal to 0. దీన్ని రూట్స్ కడితే n minus 7 into n minus 14 is equal to 0. therefore n is equal to 7, 14. ఇచ్చిన టర్మ్స్ ఏపీలో ఉంటే ఈ ఫార్ములా డైరెక్ట్గా మీరు అప్లై చేయాలి. నెక్స్ట్ ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. ఈ మెథడ్ని చాలా ఎక్కువ సార్లు మనం యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇచ్చిన సమ్ చూడండి, NC0 minus 1/2 NC1 plus 1/3 NC2 so on plus minus 1 whole power n NCn by n plus 1. ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ n, సెకండ్ ఆప్షన్ 1/n, థర్డ్ ఆప్షన్ 1/n plus 1, ఫోర్త్ ఆప్షన్ 1/n minus 1. n is equal to 2 తీసుకుంటున్నాను. 2C0 minus 1/2 2C1 plus 1/3 2C2. నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే అక్కడ 2C3 వస్తుంది. 2C3 అనేది మనం రాయలేం కాబట్టి. therefore 2C0 అంటే 1 అండ్ 2C1 అంటే 2, 2 2 క్యాన్సిల్, ఇక్కడ 1 1 క్యాన్సిల్, 1/3 మిగిలింది. ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ వేస్తున్నప్పుడు n is equal to ఇక్కడ 2 వేసాను, n is equal to ఇక్కడ 2 వేసాను, 2 వేసాను, సాటిస్ఫై అవ్వట్లేదు, 1/2 వేసాను, 1/2 plus 1 3, therefore ఆన్సర్ 1/3. ఓకే, సో థ్యాంక్ యూ. మీరు ఈ టాపిక్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకొన్ని బిట్స్ని మళ్ళీ నేను ఫ్యూచర్లో పంపిస్తాను. ఇందులో మీకు ఏం డౌట్స్ లాంటివి ఉంటే నాకు వాట్సాప్ చేయండి. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా ఈ బిట్స్ని చెక్ చేసుకోండి. ముందు సబ్ కాన్సెప్ట్స్ తీసుకోండి. ఓకే, సబ్ కాన్సెప్ట్స్ తీసుకొని ఈ ప్రీవియస్ బిట్స్ చెక్ చేసుకుంటే మీకు బెటర్ అవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.